రండమ్మా సెకండ్ ఇయర్ పద్నాలుగు రోజులుగా విజయవంతంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వేములవాడ నందు మధ్యాహ్న భోజన కార్యక్రమము దాతల సహకారంతో మరియు పవన్ గారు, శ్రీనివాస్ గారు, అనిల్ గారుల యొక్క విశేషమైనటువంటి కృషి వలన మా విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజనము దాతల సహకారంతో అందుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించినటువంటి బింగి లక్ష్మి మరియు మహేష్ దంపతుల గారికి కళాశాల విద్యార్థులు, ఉపన్యాసకుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనము కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన శాసనసభ్యులు ప్రభుత్వ వీపు ఆర్ శ్రీరమణ గారు ఫస్ట్ రోజు అందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అదే రోజున అందరు దాతలు మన పవన్ గారు కానీ, శ్రీని గారు కానీ, అనిల్ గారు కానీ, మన ప్రిన్సిపల్ గారు కోరగానే అందరం సహకరించుతామని అందరం మనిషికి ఒక రోజు వాళ్ళు 2 రోజులు ఇట్లా చేయడం, పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తే వాళ్ళు బాగా స్టడీ చేసుకొని బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ కావాలని అందరికీ కోరుకుంటున్నాము. ఈరోజు మనల్ని అడగగానే ఒక్కరోజు మన దాతగా మనం సహకరించినాము. వారు పిల్లలు మంచిగా స్టడీ చేసి అందరూ బాగా చదవాలని మన ప్రిన్సిపల్ గారికి, కాలేజీ యాజమాన్యానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. కళాశాలలో గత 14 రోజుల నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని గౌరవనీయులు శాసనసభ్యులు ఆది శ్రీనివాసన్న గారి ఒక సలహా సూచన మేరకు ప్రిన్సిపల్ గారి యొక్క రిక్వెస్ట్ కొరకు వారి యొక్క వారు అడగడం వల్ల మన ఆది శ్రీనన్న గారు మా అందరికీ కూడా ఈ బాధ్యత అప్పచెప్పారు. మొదటి రోజే మా అన్న బింగి మహేష్ అన్న, స్థానిక కౌన్సిలర్ బింగి మహేష్ అన్న దంపతులు కూడా మా వంతు కూడా ఒకరోజు మధ్యాహ్న భోజనానికి సహకరిస్తాను ఈరోజు వారు స్పాన్సర్గా ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా నిర్వాహకుల పక్షాన, కాలేజీ పక్షాన మరియు ఆశీర్ణ పక్షాన వారికి ధన్యవాదాలు. ఇట్లా ప్రతినిత్యం కూడా ఎగ్జామ్స్ వరకు మధ్యాహ్న భోజనం వారికి విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక దాత ముందుకు వచ్చి సహకరిస్తూ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.